దేవుని స్తోత్రాలు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. చూడండి మరి దేవుడు చెప్తున్నాడు, మరి కోత విస్తారంగా ఉంది, పనివారి కొరకు మీరు మొరపెట్టుడి అంటున్నాడండి. చూడండి, ఒకవేళ పనివారి కొరకు మనం ప్రార్థన చేద్దామండి, పనివారి కొరకు దేవుణ్ణి వేడుకుందాము. పనివారు అంటే దేవుని పరిచర్య అండి. మరి కోత అంటే అనేక మంది, మరి విస్తారంగా జనము, మరి దేవుని సువార్త అందని ప్రజలు కూడా ఇంకా చాలా మంది ఉన్నారండి. చూడండి, మనం వెళ్ళలేనప్పుడు వెళ్ళే వారిని మనం ఏం చేయాలా? ధైర్యపరచాలా, వారిని ఏం చేయాలా? నడిపించాలండి. మనకెందుకులే, మంది కాదు కదా, మనమైతే రక్షించబడ్డాము, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మందిరానికి వెళ్ళాము అనుకుంటున్నాం తప్పనిచ్చి మన వంతు మనం ఏమన్నా చేస్తున్నామా? చూడండి, మనం వెళ్ళలేని స్థలాలు, వెళ్ళలేని ప్రాంతాలకు ఉంటవి. ఆ యొక్క ప్రాంతాలకు మనం ఎవరినన్నా పంపిస్తామండి. దేవుని పరిచర్య నిమిత్త ప్రకారం మనము ఏం చేద్దాం? ధైర్యపరిచి ముందుకి మనం పంపిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు కూడా ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. చూడండి, అనేక ప్రజల మధ్యకు వెళ్ళి వారి